హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్. నాకు ఇన్స్టాగ్రామ్ నుండి ఒక గిఫ్ట్ వచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. వీడియో చివరి వరకు చూస్తే ఆ గిఫ్ట్ ఏంటో అది ఎలా ఉందో అనేది చెప్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరూ చికెన్ బిర్యానీ కామన్గా చేస్తారండి. మటన్ బిర్యానీ ఎలా చేయాలి, మటన్ ఎలా ఉడుకుతుంది, ఇలాంటి అన్నీ తెలియక చాలా మట్టుకు మటన్ బిర్యానీ అనేది చేసుకోరు. కానీ ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేశారంటే మటన్ కర్రీ కాకుండా బిర్యానీ చాలా బాగుంది అంటారు, అంత బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో చివరి వరకు చూడండి. మధ్య మధ్యలో చిన్న హింట్స్ ఇస్తా గిఫ్ట్ గురించి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగానే సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిగడ్డలు 3-4 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వాటిని వేపుకోవాలండి, ఎర్రగా వేపుకోవాలి. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉండి దానిలో దేవి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వేపుకొని. లేదు ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఎప్పుడైనా ఇలా చేస్తాను, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుందని. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వేపుకోవాలి. మనం మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవచ్చు, లేదా ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇదంతా చేయడానికి ఒక ½ an hour పడుతుందండి. ఇలా బాగా ఎర్రగా అయిపోతే వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. రెస్టారెంట్లో వచ్చిన టేస్ట్ రావాలంటే కంపల్సరీగా ఆనియన్స్ ఇలా వేపుకొని పక్కన పెట్టుకోండి. మటన్ బిర్యానీ కోసం ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకుందామండి. మటన్ బిర్యానీ కోసం 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. నేను వేసుకున్న కారం సరిపోయిందండి 3 స్పూన్స్, ఎందుకంటే ఇందులో గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఆ స్పైసీనెస్ అన్నీ సరిపోతాయి 3 స్పూన్స్కి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాజీరా అండి, ఇది కంపల్సరీ వేసుకోండి. దీంట్లో టేస్ట్ అనేది మనకు బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 3 లవంగాలు, 3 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్క అండ్ బండ పువ్వు, బగారాకులు 2 అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ అండ్ కొత్తిమీర పొడి 1/2 టీ స్పూన్. హింట్ ఇస్తాను అన్నాను కదా, నాకు వచ్చిన గిఫ్ట్ సిల్వర్ ఐటమ్ అండి. గరం మసాలా 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్లో కొంచెం తక్కువ అండి. అండ్ మనకు బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, మటన్ బిర్యానీ మసాలా, అది 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అందుకోసమే కారం ఇవన్నీ వేసుకుంటాము. ఈ స్పైసీనెస్ అంతా సరిపోతుంది ఇందులోకి. ఇలా వేసుకొని మసాలా అంతా బాగా పట్టించాలండి ముక్కలకి. ఇలా పట్టించడం వల్ల ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీనెస్ బాగా ఉంటుంది. ముక్కకి ఇలా మసాలా అంతా బాగా పట్టించాలి. మసాలా పట్టించిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి, 1/2 సరిపోతాయండి. నెక్స్ట్ ఇందులోకి గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరకు వేసి బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా అంటే ముక్కలు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ చాలా బాగా మిక్స్ అయిపోవాలి ఇందులోకి. ఇలా మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇందులోకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి 3 స్పూన్స్ సరిపోతుందండి, ఇందులో ఆయిల్ వేయని అవసరం లేదు. ఒకవేళ మీకు మటన్ బాగా ముదిరింది అనిపిస్తే మరొక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనకు ముక్క అనేది సాఫ్ట్గా తయారవుతుంది. నెయ్యి వేసాక బాగా ముక్కకు పట్టేలాగా కలిపేసిన తర్వాత 100 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది మసాలా అంతా బాగా పట్టేసి చివరాకర్లో పెరుగు వేసుకోవాలండి. పెరుగు ముందుగానే వేస్తే మనకు ముక్కకు మసాలా పట్టుకోకుండా ఉంటుంది, ముక్క అనేది మనకు స్పైసీ అవన్నీ తగలవు. ఇలా వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 మిర్చీలలో చుంచి వేసుకోవాలి. మిర్చి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా అంతా పెరుగు, మిర్చి, నెయ్యి ఇవన్నీ బాగా కలిసిపోయేలా బాగా కలిపేసుకొని ఒక ½ an hour 1 hour పాటు పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కోసం 1.5 కప్పు బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ½ an hour పాటు. 1 hour తర్వాత మసాలా అంతా మటన్ ముక్కలకి బాగా పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మనం మిక్స్ చేసుకున్న మటన్ని వేసేసుకొని మొత్తం ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారిగా కలుపుకొని స్టవ్ పైన లో టు హై ఫ్లేమ్లో 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మటన్ ముక్కలో నుండి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తంగా కలిపేసుకొని మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేసుకుంటుందా లేదా చూసుకొని
టేస్ట్ కూడా ఈ స్టేజ్లో చూసుకొని మనం ఉప్పు కారం మళ్ళీ వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొంచెం ఆ గ్రేవీ వస్తుంది కదా, అది కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కారం మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకు మటన్ అనేది మాడిపోకుండా ఉంటుంది. మరో స్టవ్ మీద బిర్యానీ కోసం రైస్ ఉడికించుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, అనాస పువ్వు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, బండాకు పువ్వు వేసేసుకోవాలి. మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. దీన్ని ఇలా మరిగిన నీటిలో 2 టీ స్పూన్ల ఆయిల్, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల మనకు మసాలా దినుసుల సారం అంతా ఇందులోకి నీళ్ళలోకి వచ్చేస్తుంది. తర్వాత మూత తీసి 2 మినిట్స్ తర్వాత మూత తీసి మసాలా దినుసులన్నిటిని ఇలా తీసివేసుకోవాలండి. ఎందుకంటే మనకు రైస్లోకి ఇవి మధ్యలో తగలకుండా రైస్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు హై ఫ్లేమ్లోనే ఈ రైస్ను 80% అయ్యే వరకు ఉడికించుకోవాలి. రైస్లో మిగిలిన గ్లాస్ వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. ఇవి మనం బిర్యానీకి యూజ్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత మూత తీసి మటన్ మొత్తం ఒకసారిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అడుగు పట్టేయకుండా ఉంటుంది. మటన్ ముక్కలకు కూడా అంత ఈవెన్గా కుక్ అవుతుందండి. నెక్స్ట్ మరోవైపు మనకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. 80% ఇలా రైస్ ఉడికిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మరోవైపు మటన్ అనేది 80% ఉడికిపోయిందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 40 to 45 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ లోపు మనకు 80% మటన్ ఉడికిపోతుందండి. ఒకవేళ మీకు మటన్ అనేది ముదిరింది అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. 80% అయ్యే వరకు కుక్కర్లో ఉడికించుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా మనకు మటన్ అనేది బాగా ఉడికిపోయిందండి. 80% ఉడికింది. వీడియో చివరి వరకు చూడండి. నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చిన నా గిఫ్ట్ అనేది చూపిస్తాను. ఈలోపు మీరు గెస్ చేయండి. చిన్న హింట్ ఇస్తాను. అదొక సిల్వర్ ఐటమ్. నాకు పంపించిన వారి దాంట్లో అన్ని సిల్వర్ ఐటమ్స్ దొరుకుతాయి. ఆల్ టైప్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ దొరుకుతాయి. నాకు వచ్చిన సిల్వర్ ఐటమ్ ఏంటో మీరు గెస్ చేయండి. 80% ఉడికించుకున్న రైస్ను ఇందులో మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లీజ్ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్గా ఉంటుంది. రైస్ మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఇలా కాజు కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం కరెక్ట్గా ఒకే దగ్గర పడకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ కాజు. నెక్స్ట్ ఇందులోకి పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారిగా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ 1 గ్లాస్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసేసుకోవాలి మీది నుండి. నెక్స్ట్ 2 స్పూన్స్ నెయ్యి కూడా పైనుంచి అక్కడక్కడ వేసేసుకోవాలి. ఇలా మూత పెట్టి దానిపైన మళ్ళీ ఒక వెయిట్ లాగా నేను మళ్ళీ ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని పెట్టుకున్నాను. స్టవ్ లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ ఉడికించుకుంటే మనకు పూర్తిగా 100% ఉడికిపోతుంది. ఇలా వెయిట్ తీసేసి మరొక 10 మినిట్స్ అలానే పెట్టేసుకోవాలండి, మూత తీయకుండా. ఇలా చేయడం వల్ల మనకు మంచిగా అవుతుంది బిర్యానీ అనేది, స్మెల్ అట్టిపోకుండా. 10 మినిట్స్ తర్వాత మన మటన్ బిర్యానీ కింద నుండి మీదికి మసాలా అంతా అనేసుకుంటూ వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ. నేను చేసింది ఇద్దరికి సరిపోతుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గిఫ్ట్ ఓపెనింగ్ వచ్చేసిందండి. నాకు ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది. నిక్కీ జ్యువెలర్స్ అండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ నుండి రావడం. ఏంటంటే ఒక రీల్ చూసి దానిలో మనకు ఒక నెంబర్ దగ్గర స్టాప్ చేసి స్క్రీన్ షాట్ చేసి పంపించమన్నారు. అలా చేసి పంపించినానండి. వాళ్ళకు నా అడ్రస్ అంతా మెన్షన్ చేసి పంపిస్తే నాకు DTC నుంచి పంపించారు. వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సిల్వర్ ఐటమ్ దొరుకుతుంది. నాకు ఇలా వినాయకుని ప్రతిమ వచ్చిందండి. నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. తక్కువ వెయిట్లో మనకు ఎలిగెంట్గా కనిపించేలాగా నిక్కీ జ్యువెలర్స్ వాళ్ళు మనకు రెడీ చేసి ఇస్తారండి. నాకు ఫస్ట్ టైం ఇలా రావడం నాకు చాలా నచ్చింది. మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా నచ్చింది. ఎలా ఉందో కామెంట్. థ్యాంక్ యూ నిక్కీ జ్యువెలర్స్. ఇది మాత్రం ఫేక్ కాదండి, రియల్.